నమస్తే మిత్రులారా, ఈరోజు మీ ముందుకు ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైన రాజకీయ అంశాన్ని తీసుకురాదలుచుకున్నాను. అదేమిటంటే 1980లో బీజేపీ పార్టీగా ప్రారంభమైనటువంటి జాతీయ పార్టీకి దాదాపు 45 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ అధికారాన్ని లేదా బీజేపీ పార్టీని నడిపించడానికి నాయకురాలుగా ఒక మహిళను ఎన్నుకోవాలనేటువంటి నిర్ణయం దాదాపు ఖరారైందని, దానికి బీజేపీ పార్టీకి ఐడియాలజికల్గా భావజాలపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా దానికి సుముఖంగానే ఉందని చెప్పేసి ప్రముఖంగా పత్రికలలో, మీడియా ఛానళ్ళల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా మరి బీజేపీ పార్టీకి నాయకత్వం వహించడానికి మహిళలకు ఇస్తే ఎవరికి ఇవ్వడానికి అవకాశం ఉందనేది కూడా కొంత ఆ వార్త కూడా బయట చర్చ జరుగుతుంది. ప్రధానంగా మొన్న పత్రికలలో చాలా బ్యానర్ ఐటెంగా వచ్చినటువంటిది అంశం ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరినైనా ఒక ప్రముఖమైనటువంటి మహిళా నాయకురాలను బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తావించినారు. అందులో ప్రధానంగా ఇద్దరు ప్రముఖంగా తమిళనాడు రాష్ట్రం నుంచి బయటికి పేర్లు వచ్చినాయి. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా వీరి విషయంలో మీడియాలో కొంతమంది కవర్ చేసినటువంటి న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ ప్రస్తుతానికి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి నడ్డా గారు, అట్లాగే ఆర్ఎస్ఎస్ నుంచి జాతీయ స్థాయిలో బీజేపీని అన్ని రకాలుగా మానిటర్ చేసి సహాయ సహకారాలు అందించడానికి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ కూడా వారిద్దరి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా జరిగింది. దానికి నిర్మలా సీతారామన్ గారిని ఢిల్లీలో పిలిచి మాట్లాడి ఆల్మోస్ట్ వారికే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటిది. ఒకవేళ ఆల్రెడీ క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండి అందులో ప్రధానంగా ప్రధానమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖ ఆర్థిక శాఖ కాబట్టి పని భారంతోనే ఇటు ప్రభుత్వంలో ఉండి మళ్ళీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే, నెక్స్ట్ ఆప్షన్ ఎవరు అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పురంధేశ్వర్ గారి పేరు కూడా వినబడుతుంది. అయితే పురంధేశ్వర్ గారి యొక్క పునాదులు ప్రారంభ దశ నుంచి ఆర్ఎస్ఎస్లో లేవు కాబట్టి, ఒకవేళ ఆ అంశం మీద ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి మాత్రమే వాళ్ళకు మాత్రమే అధ్యక్ష పదవి కట్టబెట్టాలనుకున్నప్పుడు తప్పకుండా నిర్మలా సీతారామన్ గారికే ఎక్కువ అవకాశం ఉంది. అయితే రెండింటినీ సమఉజ్వంగా సమపాలలో నడపడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తుతం బీజేపీ పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వనతి శ్రీనివాసన్ గారి యొక్క పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. అట్లాగే కేరళ నుంచి కూడా, అట్లాగే కర్ణాటక నుంచి కూడా ఎవరైనా ఉన్నారనేటువంటి ప్రతిపాదన కూడా వస్తుంది. మరి మొత్తం మీద ఏంటంటే, ఒకటి రెండు ప్రధాన అంశాలు ఇప్పటికే అంతర్గతంగా బీజేపీలో మరి అట్లాగే ఆర్ఎస్ఎస్ స్థాయిలో ఒక నిర్ణయం జరిగినట్టు స్పష్టంగా ఈసారి అధ్యక్షురాలుగా తప్పకుండా మహిళను మాత్రమే నియమించాలనేటువంటిది. రెండో అంశం ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే జాతీయ స్థాయిలో నాయకత్వంలో వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలని. దక్షిణాది రాష్ట్రాలంటే మనకు తెలుసు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి పికప్ చేసుకునే ఆలోచన ఉంది. అయితే మరి నిర్మలా సీతారామన్ గారు చాలా తప్పకుండా ఇప్పటికే ప్రజాబాహుల్యంలో రాజకీయాలలో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆమె ఆల్రెడీ సమకూర్చుకున్నారు. ఎందుకంటే ఒక జాతీయ స్థాయిలో ఆర్థిక మంత్రిగా ఉండడం, ఆమెకు అడ్వాంటేజ్ ఏంటంటే విద్యాపరంగా కూడా చాలా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసించినారు. జేఎన్యూ నుంచి వచ్చినటువంటి ఆమె. అందులో ప్రధానంగా కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినా, సోషలాజికల్గా చూసినా కూడా ప్రధానంగా ప్రముఖంగా బీజేపీ పార్టీ అంటేనే
ఒక సాధారణమైనటువంటి నిర్వచనం ఏంటంటే బీజేపీ అంటే నార్త్ ఇండియా పార్టీ అని, లేదా హిందూ పార్టీ అని, అందులో హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తుందని. ఇంకొక నాలుగో అంశం ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ పార్టీలో కొంత పురుషాధిపత్యం కూడా ఎక్కువ ఉంటుందనేటువంటిది బయట సమాజంలో ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి చర్చ. సో బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు తప్పకుండా ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఆమె, హైలీ ఎడ్యుకేటెడ్, జేఎన్యూలో చదువుకుంది, తర్వాత సౌత్ ఇండియాకి సంబంధించిన, తర్వాత తమిళనాడుకు సంబంధించిన, ఇవాళ హిందీ వర్సెస్ తమిళ్ అనేటువంటి ఒక కాన్ఫ్లిక్టు లేదా పెద్ద చర్చ కూడా జరుగుతుంది. అట్లాంటి వాటికి కూడా సమాధానం చెప్పడం కోసం ఒక సమాధానం గట్టిగా ఇవ్వాలనుకుంటే వారికే ఎక్కువ అవకాశం ఉంది. పురంధేశ్వరి గారి విషయంలో చూస్తే డెఫినెట్లీ ఆమె ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బహుభాషా కోవిదురాలు. ఈవెందో తెలుగు ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి లేడీ. అట్లాగే ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు కూటమి అనేది కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అటు బీజేపీ, తర్వాత తెలుగుదేశం, జనసేన 3 కలిసి అధికారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఇటు తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతగా తాను అధికారంలోకి రావాలని చాలా కృషి చేస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాల రీత్యా కూడా పురంధేశ్వరి గారిని పికప్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వనితా శ్రీనివాసన్ గారు బయటికి పెద్దగా మనకు అంటే ముఖ్యంగా జాతీయ స్థాయిలో పెద్దగా ఎక్స్పోజర్ లేకపోయినప్పటికీ బట్ ఆమెకు ఉన్నటువంటి ఒక కల్చర్ అంశాలు ఏంటంటే ఆమె విద్యార్థి దశ నుంచి కూడా ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీవీపీ దీనిలో పనిచేసి వచ్చినారు. ప్రధానంగా 1993 నుంచి క్రియాశీలకంగా తమిళనాడు బీజేపీ పార్టీలో ఉన్నారు. తర్వాత అక్కడ బీజేపీని వ్యవస్థాగతంగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం చాలా క్రియాశీలకంగా పనిచేసినట్టు ఆమెకు చాలా మంచి నేమ్ ఉంది. ఈ ముగ్గురిట్లో ఎవరికి ఇచ్చినా కూడా తప్పకుండా మహిళలకు ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఎందుకు మహిళలకు ఇవ్వాలనుకుంటున్నారనేది ఒక అంశము. రెండోది దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎందుకు జాతీయ అధ్యక్షురాలని పెట్టాలనుకుంటున్నారు అనేటువంటిది చాలామంది నాకంటే ముందు విశ్లేషణ చేసినారు. బట్ నేను ఆలోచించినప్పుడు ఒక 7 ప్రధాన అంశాలు ఇవాళ బీజేపీ పార్టీ లేదా బీజేపీ పార్టీని భావజాలపరంగా గైడ్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎందుకు మహిళలనే ఇవాళ జాతీయ స్థాయిలో నాయకురాలుగా పెట్టాలని అనుకుంటున్నారు అనేదానికి ఆలోచిస్తే నా వరకు ఒక 7 ప్రధాన అంశాలు బహుశా బీజేపీ పార్టీని అట్లాగే బీజేపీ పార్టీని సక్రమైన మార్గంలో నడిపిస్తూ దేశాన్ని హిందూ రాష్ట్రంగా నెలకొల్పాలని ఒక ఆలోచనతోనే పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కూడా ఈ 7 అంశాల కేంద్రంగా ఈ నిర్ణయం తీసుకుందేమో అనిపిస్తుంది. ఒకటేమో డెఫినెట్గా నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు బీజేపీ పార్టీ 1980లో స్థాపించినప్పటికీ ఆ మాటకొస్తే స్వాతంత్రోద్యమం తర్వాత జనసంఘ ఏర్పడేటువంటి పార్టీ మోస్ట్లీ నార్త్ ఇండియాకు చాలా కన్ఫైన్ అయి పనిచేస్తుంది. 80లో బీజేపీ పార్టీగా అది ఆవిర్భవించిన తర్వాత ఇప్పటిదాకా నార్త్లో అంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదంటే ఢిల్లీ కావచ్చు, అట్లాగే మధ్యప్రదేశ్, రాజస్థాను, బీహారు ఈ ప్రాంతాలలో బీజేపీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. అట్లాగే మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా కొంత బీజేపీ చాలా విస్తృతంగా అతి తక్కువ కాలంలోనే కొంతకాలము జనసేన అక్కడ ఉన్నటువంటి శివసేనతో కొంత అలయన్స్ పెట్టుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో కూడా చాలా బలాన్ని పుంజుకున్నది. అట్లా మొత్తం నార్త్ ఇండియాలోనే ఈ బీజేపీ పార్టీ యొక్క పునాదులు ఉన్నాయి. అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వాలను కొన్నిసార్లు అలయన్స్లో కావచ్చు, చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్ కూడా ఏర్పాటు చేసుకునే ఆస్కారం ఉంది. ఇవాళ 3 సార్లు జాతీయ స్థాయిలో అధికారం రావడం వెనకాల కూడా ముఖ్యంగా మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అట్లాగే మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అట్లాగే చాలా అనూహ్యంగా ఏంటంటే ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా బీజేపీ విస్తరించగలిగింది. అట్లా బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్తోని సై అంటే సై అని చెప్పేసి అక్కడ కూడా చాలా గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్సెప్ట్ కర్ణాటకలో తప్ప ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో
ఎంత కష్టపడుతున్నప్పటికీ బీజేపీ రాజకీయంగా స్వతంత్రంగా నిలదొక్కునే పరిస్థితి దాదాపు ఈ 45 సంవత్సరాలలో అది జరగలే. 80లో ప్రారంభమైన పార్టీ ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాలతో దాదాపు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోబోతుంది. అట్లాగే ఎందుకు కారణాలు ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్, దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్షులను ఎన్నుకోవడం కూడా చాలా తక్కువ. ఈ మొత్తం 45 సంవత్సరాల కాలంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి నాకు తెలిసి బంగారు లక్ష్మణ్ గారు తప్ప, ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా కొంతకాలం పనిచేసినాడు. బట్ వాళ్ళు జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి ఇప్పుడున్నంత చరిస్మా లేదు. కాబట్టి ఒక ఉమెన్ని ఎన్నుకోవాలనే దాని వెనకాల, అట్లాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్నుకోవాలనే దాని వెనకాల కొన్ని ప్రముఖమైనటువంటి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి వ్యూహంలో భాగంగానే ఈ ప్రతిపాదన చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒకటి, ఎందుకు మహిళలకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారని అంటే, నా వరకైతే కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మళ్ళీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం కోసం కావచ్చు, లేదా రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చాలా బలంగా ఉందో అక్కడైనా కనీసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావాలంటే అనేక ప్రయత్నాలు జరిగినాయి. ముఖ్యంగా 1994లో 90లో వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ మరి రాజకీయంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, జాతీయ స్థాయిలో కూడా బీజేపీ స్టార్టింగ్ నుంచి, ప్రారంభ దశ నుంచి బీజేపీ యొక్క ఆలోచన ఏంటంటే, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి అనుగుణంగా పనిచేస్తూ భారత రాజకీయ వ్యవస్థను కూడా హైందవీకరించడమే తన ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది. 45 సంవత్సరాల కాలంలోనే దాదాపు 150-200 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ఇవాళ అది దానికి సమానంగా కాకుండా దాన్ని ఓడించి దాదాపు 10 సంవత్సరాలు దిగ్విజయంగా జాతీయ స్థాయిలో తన అధికారాన్ని చేపట్టగలిగింది. కాబట్టి బీజేపీకి ఆల్టర్నేటివ్గా మళ్ళీ నిలదొక్కోవాలంటే ఏంటంటే సామాజిక ఎజెండాను తీసుకున్నాడు రాహుల్ గాంధీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనివార్యంగా జాతీయ స్థాయిలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత ఓబీసీస్, ఈ 3 ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలను మళ్ళీ కాంగ్రెస్ యొక్క సాంప్రదాయ ఓట్ బ్యాంక్గా మార్చడం కోసం సామాజిక న్యాయం అనేటు సోషల్ జస్టిస్ ఎజెండా తీసుకొని మాట్లాడడం కాకుండా చాలా పెద్ద ఎత్తున దానికి ఇంటలెక్చువల్స్ని సమీకరిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల నుంచి, ఆదివాసుల నుంచి, బహుజనుల నుంచి ఎదిగొచ్చినటువంటి మేధావులను సమీకరిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా రాజకీయ ఎజెండాను పెట్టగలిగింది రాహుల్ గాంధీ. ఇవాళ సోషల్ జస్టిస్ పేరు మీద కుల సమీకరణ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ, దేశం స్వతంత్రంగా ఏర్పడిన తర్వాత 1950 నుంచి కానీ రాజకీయాల్లో కులం గురించి మాట్లాడడం ఒకప్పుడు సామాజిక నేరంగా భావించేవారు. దాన్ని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు. ఆ పని చేసినది ఎవరు అంటే కాంగ్రెసే ప్రధానంగా. అంటే దాదాపు ఒక 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో దాదాపు ఒక 50 సంవత్సరాలు కులం గురించి మాట్లాడకుండా తొక్కిపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళ ఒకవైపు మతాన్ని సమీకరిస్తూ, మెజారిటీ హిందువులను సమీకరిస్తూ, హిందూ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక దీక్షభూని పనిచేస్తున్నటువంటి సమాజానంతా మతం కేంద్రంగా ఆర్గనైజ్ చేస్తున్న బీజేపీ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఎజెండాను సెట్ చేయడం ఏమిటి అన్నప్పుడు తప్పకుండా ఈ దేశం యొక్క సామాజిక వ్యవస్థలో వాస్తవమైన అంశమైనటువంటి కులం కేంద్రంగా ఆర్థిక అసమానతలు, కులం కేంద్రంగా రాజకీయ ప్రాతినిధ్యం, కులం కేంద్రంగా సామాజిక సమానత్వం, ఈ అంశాలన్నీ కూడా వాస్తవానికి అంతకుముందు పూలే మాట్లాడినాడు, అంబేద్కర్ గారు చర్చ చేసినారు, ఆ తర్వాత కాన్సీరామ్ గారు చర్చ చేసినారు. అయితే ఆ ఎజెండాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన భుజాన వేసుకొని దేశవ్యాప్తంగా కోల్పోయినటువంటి రాజకీయ ప్రభను మళ్ళీ కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో, అంటే బీసీలని, దళితులని, తర్వాత
ఆదివాసులని సమీకరిస్తున్నప్పుడు బీజేపీ కూడా రాజకీయంగా రేపు రాను వాళ్ళు కులం అనేదాన్ని కాంగ్రెస్ పార్టీనో లేదంటే ఇతర సామాజిక వర్గాలు ఇతర పార్టీలు మాట్లాడినంత ఓపెన్గా మాట్లాడలేని పరిస్థితి సైద్ధాంతికంగానే. దానికి ఆల్టర్నేటివ్గా ఏమిటి? ఒక అంతే బలమైనటువంటి అంతే షార్ప్గా అంతే బలంగా ప్రజల్ని సమీకరించగలిగేటువంటి ఆయుధం ఏమిటి? ముఖ్యంగా సౌత్ ఇండియా గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, నార్త్లో డెఫినెట్గా ప్రజలు మతం కేంద్రంగా ఆర్గనైజ్ కావడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. కానీ సౌత్ ఇండియాకు ఉన్నటువంటి గత 200 సంవత్సరాల చారిత్రక నేపథ్యం చూసినా, ముఖ్యంగా పెరియార్ ప్రభావం వల్ల కావచ్చు, అంబేద్కర్ గారి ప్రభావం వల్ల కావచ్చు, ఆయా రాష్ట్రాలలో స్వతంత్రంగా ఎదిగొచ్చినటువంటి ఆదివాసీ దళిత ఈ ఉద్యమాల వల్ల కూడా మతం అంటే అందరికీ గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా అది వ్యక్తిగతంగా తీసుకుంటారు తప్ప సమూహంగా ఆర్గనైజ్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయ ఎజెండాను కులము కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సామాజిక న్యాయ ఎజెండాను మహిళా సాధికారత పేరు మీద తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది బీజేపీ. కాబట్టి కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వీళ్ళను కుల సమీకరణ చేస్తున్నప్పుడు దానికి ప్యారలల్గా దాని సమాంతరంగా స్త్రీలను మహిళలను ఇవాళ ముందుకు తీసుకురావడం ద్వారా దానికి ఒక కౌంటర్ ప్రొడక్ట్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందేమో అని అనిపిస్తుంది ఒక ప్రత్యామ్నాయంగా. అట్లాగే 2019లో అనుకుంటా బహుశా మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్ సంఘ్ సంచాలక్ అని అంటారు, ఇప్పుడు ప్రస్తుతానికి వారే ఉన్నారు, మోహన్ భగవత్జీ. చాలా కాలం తర్వాత దాదాపు వాళ్ళు 1925 నుంచి ప్రారంభమైతే ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఆర్ఎస్ఎస్ ఏజెండా ఏంటంటే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 2047 కల్లా భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమీకరణలన్నీ కూడా ఒక విశిష్టమైనటువంటి విధానంలోకి తీసుకుపోవాలి. దానికి అనుగుణంగానే ఈ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ వచ్చింది అని ఒక మీటింగ్ జరిగింది ఢిల్లీలో. మొట్టమొదటిసారిగా మోహన్ భగవత్జీ కూడా ఓపెన్గా ప్రెస్ను అడ్రస్ చేసినారు. అంతకుముందు జనరల్గా ప్రెస్ను అడ్రస్ చేయరు, అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినారు. అప్పుడు జాతీయ స్థాయిలో మీడియా కూడా మోహన్ భగవత్ గారిని అనేక విషయాల మీద ప్రశ్నించింది, వారు సావధానంగా సమాధానం చెప్పారు. అందులో ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఆర్ఎస్ఎస్లో మహిళలకు ప్రత్యేకమైన వింగ్స్ పెడతారు? అంటే మహిళలు తర్వాత పురుషులు కలిసి సంఘ నిర్మాణంలో కలిసి పనిచేయకపోవడానికి కారణం ఏమిటి? ఆ రకంగా చూసుకున్నప్పుడు మీరు భావజాల పరంగా మహిళలు అట్లాగే పురుషులు పనిచేయడానికి సైద్ధాంతికంగానే మీరు ఒప్పుకోరా అన్నప్పుడు మోహన్ భగవత్జీ ఏమన్నారంటే, కాలం మారింది. ప్రారంభ దశలో నిజంగానే అవి విడివిడిగానే ఉన్నాయి. ఎన్ని సంఘాలైనా కూడా ఎక్సెప్ట్ నాకు తెలిసి అటు ఏబీవీపీ తర్వాత బీజేపీ లాంటి పార్టీలు తప్ప మిగతా ఇంటర్నల్గా హిందుత్వ రాజకీయ ఎజెండాను సామాజిక ఎజెండాను తీసుకుపోవడానికంతా మహిళలంతా సపరేట్ వింగ్స్ ఉంటాయి. వారు ఏమన్నారంటే, కాలం మారింది, మేము కూడా మారుతున్నాం. రాబోయే కాలంలో అన్ని ఆర్గనైజేషన్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడం, మహిళలను ముందు పెట్టి నడిపేయడం, లేదా స్త్రీలు పురుషులు కలిసి కూడా ఆర్ఎస్ఎస్కు నాయకత్వానికి వహించేటువంటి ఒక శుభ సందర్భం రావచ్చు అని అన్నారు. అప్పటి నుంచి ఆ మీటింగ్ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. అందుకనే చాలా రాష్ట్రాలలో మహిళలను రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టడం కావచ్చు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ సంఘాలుగా ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని చూసేటి కావచ్చు, లేదంటే సామాజిక రంగం, విద్యారంగం, సాంస్కృతిక రంగం అనేక సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల్లో కూడా మహిళలను చాలా ముందు స్థానంలో పెట్టి వాళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను ఇప్పుడు సరి అయిన సమయం అని చెప్పేసి కూడా ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుందేమో. అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు రాజకీయ పరిణామాలు, ఇప్పుడు బీజేపీని మళ్ళీ నిలబెట్టడం కోసం అనుకున్నప్పుడు ఎట్లాగో సైద్ధాంతికంగానే ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి మోహన్ భగవత్ గారు ఏ మాట మాట్లాడినా అది మొత్తము ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలమే. ఒక స్టేట్మెంట్ చేశారంటే దాని వెనకాల అనేక స్థాయిలో అనేక పద్ధతుల్లో విస్తృతమైన చర్చ జరిగిన తర్వాతనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి మహిళలను కూడా పురుషులతో సమానంగా రాజకీయాలలో, ఆర్థిక వ్యవస్థలో, సామాజిక రంగంలో మేము
వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని స్వేచ్ఛను ఇస్తామని ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా నిర్ణయం తీసుకోవడం కూడా బహుశా ఈ ఈ నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ కూడా ప్రమోట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి చర్చ ఒకటి ఏంటంటే చట్టసభలలో స్త్రీలకు పురుషులతో సమానంగా సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. దేశ స్వాతంత్రోద్యమంలో కూడా మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో చాలా చర్చ జరిగింది. దీని మీద అనేక మంది మాట్లాడినారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అయితే దాని మీద చాలా విస్తృతమైన చర్చ చేసినారు. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు మహిళా సాధికారత అంటే కేవలము వాళ్ళని గౌరవించడం లేదంటే ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, రాజకీయ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి, ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధితో కూడుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకి తీసుకునే అవకాశం ఉండాలి అని హిందూ కోడ్ బిల్లును కూడా ప్రవేశపెట్టినాడు. దాదాపు మనకు 1947 నుంచి 2025 తర్వాత కానీ ఈ దేశము కొంత చలనం చెందలే. అందుకనే ఇవాళ 2023లో ఒక రాజ్యాంగ సవరణ కూడా చేసుకొని 2029 నాటికల్లా అటు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పిస్తున్నాం. అట్లా పార్లమెంట్లో అట్లాగే వివిధ రాష్ట్రాల్లో కూడా అనివార్యంగా సీట్లు రిజర్వ్ చేయడం ద్వారా ఇవాళ ఉమెన్ యొక్క ప్రాతినిధ్యము, ఉమెన్ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో 2029లో తప్పకుండా 545 సంఖ్య ఉన్నటువంటి పార్లమెంట్లో డెఫినెట్గా 33% మహిళలు వస్తారు. అయితే వచ్చే మహిళలందరూ కూడా ఆ వచ్చే 33%లో ఎక్కువ స్థానాలు మహిళలను మనం గెలుచుకోవాలంటే ఎన్నికలలో మహిళలే జాతీయ స్థాయిలో అధ్యక్షులు ఉంటే ఎలా ఉంటుంది, దాది ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అనేటువంటి, అంటే రాబోయే కాలంలో మహిళలు విస్తృతంగా చట్టసభల్లో ఉండబోతున్నారు. కాబట్టి ఒకవేళ అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉంటే మహిళా సాధికారతను సాధించడంలో దాన్ని నెలకొల్పడంలో మేమే ముందున్నామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పక్షాన్ని బలంగా ఢీకొనడం కోసం మహిళల నాయకత్వంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ ఐడియా బీజేపీ అట్లాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారేమో అనేటువంటిది కూడా అనిపిస్తుంది. 4వ అంశం ఏంటంటే రాహుల్ గాంధీకి ఒక రాజకీయ ఛాలెంజ్ ఇది. రాహుల్ గాంధీ గారు తప్పకుండా గతంలోతో పోల్చుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో మెల్లమెల్లగా, అంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోరనుకోండి, ఆయన మాకు ఆల్టర్నేటివ్ కాదని అంటారు, బట్ ఇంటర్నల్ చర్చలో వాళ్ళు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా గ్రాడ్యువల్గా రాహుల్ గాంధీ గారు పొలిటికల్గా చాలా ఎమర్జ్ అవుతున్నారు. అది అంటే తెలంగాణలో వాళ్ళ అధికారం వచ్చిందని కాదు, ఇవాళ అన్ని రాష్ట్రాలలో మళ్ళీ కాంగ్రెస్ యొక్క శ్రేణులు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. బహుశా సహజంగానే భారత రాజకీయంలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయిలో ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎప్పుడు తన రాజకీయ వ్యవస్థలో ఎక్కడో ఒక దగ్గర కిందికి పోయింది. ఇప్పుడు 1947లో ప్రారంభమైనటువంటి జాతీయ రాజకీయాలలో 1967-68 వచ్చేసరికల్లా నీకు కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, 75 వచ్చేసరికి జనతా పార్టీ వచ్చింది, ఆ తర్వాత అనేక రీజనల్ పార్టీస్ వచ్చినాయి. అంటే ఏమిటి, భారతదేశ ప్రజలు మ్యాక్సిమం ఒక 10 years మాత్రమే ఏకదాటిగా అధికారం ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు అధికారం ఖచ్చితంగా బీజేపీ కోల్పోయే అవకాశం కూడా ఉంది జాతీయ స్థాయిలో నెక్స్ట్ ఎలక్షన్లలో. అప్పుడు అనివార్యంగా రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగా పార్టీలో కూడా మేము మహిళలను పెట్టినాము, మీరు మహిళలను పెట్టి ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదనే ప్రశ్న కూడా బహుశా బీజేపీ నుంచి రావచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ యొక్క ఎదుగొస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వానికి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా ఒక చెక్ పెట్టడం కోసం కూడా ఇది ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి, ఎందుకనంటే మనకు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రధానమైన రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ఉంది. ఎంఐఎం లాంటి జాతీయ పార్టీలుగా ప్రొజెక్ట్ అవుతున్నప్పటికీ బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్. అట్లాగే తమిళనాడులో నీకు ద్రావిడ డిఎంకే కానీ అన్నా డిఎంకే అవి రెండు తప్ప అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదు. కేరళలో సరే అది సిపిఎం అనేది జాతీయ పార్టీగా ప్రొజెక్ట్ అవుతున్నా కేరళలో మ్యాక్సిమంగా అదొక రీజనల్ పార్టీగానే మిగిలిపోయింది. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్కి కౌంటర్ ఇవ్వడం కోసం కావచ్చు, లేదా దక్షిణాది రాష్ట్రాలలో కొంతమేరకు కాంగ్రెస్ చాలా పుంజుకుంటుంది కాబట్టి ఆ కాంగ్రెస్ యొక్క మళ్ళీ దాని యొక్క ప్రాతినిధ్యాన్ని దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం కూడా బహుశా ఈ బీజేపీ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల నుంచి
అందులో ప్రధానంగా మహిళను ఒక జాతీయ స్థాయి నాయకురాలుగా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆరో అంశం ఏంటంటే, జనరల్గా బీజేపీ మీద ఒక అపవాదం కూడా ఉంది. అది అపవాదం కాదు, నిజంగా కూడా వాస్తవమే. ఏంటంటే, బీజేపీ అంటేనే నార్త్ ఇండియాలో పురుషాధిపత్యం. చాలా క్లియర్గా మనం చూడవచ్చు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నంత, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పురుషులందరూ చాలా ప్రజాసమీకరించబడ్డారని కాదు, కానీ కంపారిటివ్లీ మనము ఒక తులనాత్మకంగా చూస్తే స్త్రీల పట్ల, అంటే రోజువారీ జీవితంలో కావచ్చు, లేదా కుటుంబ జీవితంలో కావచ్చు, సభ్య సమాజంలో కావచ్చు, రాజకీయ రంగంలో చూసినప్పుడు దక్షిణాది ప్రాంతాలను నుంచి వస్తున్నటువంటి రాజకీయ చైతన్యంలో స్త్రీలను ఎంతో కొంత మేరకు గౌరవించడం కావచ్చు, లేదా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వడం కావచ్చు, ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. జనరల్గా బీజేపీ అంటేనే హిందీ హాట్లైన్, అందులో బాగా మ్యాస్కులినిటీ ఉంటుంది, అంటే పురుషాధిపత్యం ఉంటుంది, రఫ్గా ఉంటారు అనేటువంటిది కూడా అది కూడా చర్చలో ఉంది. కాబట్టి బహుశా బీజేపీ పార్టీని కూడా కొంత సమతౌల్యం చేయడం కోసం స్త్రీలు పురుషులని ఇద్దరిని గౌరవిస్తారు, పార్టీని అంతర్గతంగా తనను తాను ప్రజాసమీకరించుకుంటుందని చెప్పడానికి కోసం కూడా బహుశా, అంటే ఇప్పుడు నడ్డా గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉండేటువంటి వెసులుబాటుకు ఒక మహిళనే జాతీయ స్థాయిలో అధ్యక్షురాలుగా ఉంటే, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీలో అంతర్గతంగా పనిచేస్తున్న మహిళా వింగ్స్ కావచ్చు, మహిళలు కూడా తప్పకుండా యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ పురుషులకు స్త్రీలకు మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని కొంత సమతౌల్యం చేయడం కోసం కూడా బహుశా బీజేపీ పార్టీ అంతర్గతంగా తనను తాను సంస్కరించుకోవడంలో భాగంగా కూడా ఈ ప్రతిపాదన ఏమైనా తీసుకొచ్చిందా అనేటువంటిది కూడా ఆలోచించవచ్చు. తర్వాత సామాజిక న్యాయం అనే దాన్ని నేను ఇందాక చెప్పినట్టు కుల సమీకరణల ద్వారా కుల వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నటువంటి దళితులు, ఆదివాసీలు, బహుజనులు వీళ్ళు కోల్పోతున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని వాటిని మేము పెంపొందిస్తామని వస్తున్నప్పుడు, దానికి ఆల్టర్నేటివ్గా సామాజిక న్యాయం అని అంటే స్త్రీలకు సాధికారతను ఇవ్వడం ద్వారా కూడా మేము సామాజిక న్యాయాన్ని సాధించదలుచుకున్నామని చెప్పవచ్చు. ప్రాక్టికల్గా చూసినప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కంటే కొన్ని విషయాలు చాలా ఎడ్జెస్ ఉన్నాయి. అదేంటంటే, కాంగ్రెస్ పార్టీ బేసికల్గా ఫ్యామిలీ సెంట్రిక్ పార్టీ. అంటే జాతీయ స్థాయిలో ప్రారంభ దశ నుంచి కూడా నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చినారు, మధ్యలో సోనియా గాంధీ గారు కూడా వచ్చినారు. వారి అంటే ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ దాటి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి తీసుకోలేడు, సిద్ధరామయ్య తీసుకోలేడు, ఇంకెవరు తీసుకోలేరు. అగైన్ వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ దగ్గర అక్కడ వాళ్ళకు ఆ ప్రతిపాదన పెట్టి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ బీజేపీ అట్లా కాదు. బీజేపీ ప్రారంభం నుంచి కూడా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ బీజేపీ ఏంటంటే, బీజేపీ పార్టీలో అంతర్గతంగా అగ్రకుల ఆధిపత్యమే ఉంటుంది. అందులో ప్రధానంగా బ్రాహ్మణులే, చాలా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీని అన్ని రకాలుగా నియంత్రిస్తుంటారు. బట్ దాని ప్రొజెక్షన్ అట్లా ఉండదు. అంటే ప్రారంభ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ నుంచి మొదలుకుంటే ఇప్పటి నడ్డా గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులో అనేక సందర్భాల్లో చాలా చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు ఒక దళితుడు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఆ దళితులలో ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాడు, ఆయన అధ్యక్షుడు చేసినారు. అట్లాగే అనేక మంది బీసీలు అధ్యక్షులు. ఇప్పుడు మోడీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బీసీ రిప్రజెంటేటివ్. అంటే కాంగ్రెస్ పార్టీలో మనం అది ఆశించడం చాలా కష్టమైనటువంటిది. సరే, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారిని జాతీయ అధ్యక్షులుగా చేసినారు, కానీ రేపు అధికారంలోకి వస్తే మరి మల్లికార్జున ఖార్గే గారిని ప్రధానమంత్రి చేస్తారా? దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డౌట్. రాహుల్ గాంధీ డెఫినెట్లీ ఈ వుడ్ కమ్ ఫార్వర్డ్, అంటే రాహుల్ గాంధీ క్యాండిడేచర్ వస్తుంది అక్కడ, కానీ ఇక్కడ ఎట్లా కాదు. తర్వాత ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. అంటే నేను సామాజిక న్యాయాన్ని బీజేపీ పార్టీ ఎక్కువ ఓకల్గా మాట్లాడకుండా అంతర్గతంగా చేస్తుంది. ద్రౌపది ముర్మును జాతీయ స్థాయిలో ఆమెను రాష్ట్రపతికి చేసిన, అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. మొత్తము వాళ్ళ మంత్రివర్గ విస్తరణలో కూడా ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కువ మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో కూడా సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే అంతకుముందు దాదాపు 1950 నుంచి 2014 వరకు అధికారంలో ఉంది. మధ్యలో ఒక 3 సంవత్సరాలు జనతా పార్టీ పక్కన పెడితే మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉండేది కాదు. మోస్ట్లీ
అప్వర్డ్ మొబిలిటీ, కొంత రాజకీయ ఆధిపత్యమైన వర్గాల నుంచే మంత్రివర్గంలో ఉండేవారు. అటు బీసీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండడం కావచ్చు, కంటికి కనబడేటువంటి అనేక చర్యలు తీసుకున్నారు. రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసినారు. తర్వాత ఇప్పుడు ఒక ఆదివాసీ బిడ్డ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. అట్లాగే బీసీ నాయకుడు ఒక ప్రధానమంత్రి కావడం. సరే, బీజేపీ అంటే మోడీ గారు బీసీ కాదు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీసీ జాబితాలో చేర్చుకున్నారు. వాళ్ళు యాక్చువల్గా మార్వాడి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కులం అని అంటారు. ఏదేమైనప్పటికీ బట్ రాజ్యాంగపరంగా ఇప్పుడు అది బీసీ జాబితాలో ఉంది. నేనేమంటానంటే అంతర్గతంగా ఇది చేస్తూనే ఇప్పుడు మళ్ళీ మహిళలను అధ్యక్షురాలుగా చేయడం ద్వారా ఈ బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఇట్లాంటి ఈ రాజకీయపరమైనటువంటి విమర్శలకు కూడా సమాధానం చెప్పవచ్చు అని చెప్పేసి, అంటే సోషల్ జస్టిస్ త్రూ సోషల్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఉమెన్ ప్లస్ మార్జినల్ కమ్యూనిటీస్ని మీకంటే అంటే బీజేపీ కాంగ్రెస్ కంటే ఆచరణాత్మకంగా చాలా క్రియాశీలకంగా ముందు పెట్టగలుగుతుంది, దాన్ని ఆచరణాత్మకంగా అమలుపరచగలుగుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయపరమైన కౌంటర్ ఇవ్వడం కోసం కూడా ఇది బహుశా చాలా స్పీడ్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తర్వాత లాస్ట్ పాయింట్, 7th పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బీజేపీ అనేటువంటి పార్టీ ఒక పురుషాధిపత్య పార్టీ అని ఒకటి, తర్వాత చాలా మొరటుగా ఉంటారు, అంటే వెరీ ఎక్స్ట్రీమ్ మెజారిటేరియన్ వాదాన్ని తీసుకొస్తారు. అంటే చాలా కాలంగా మన భారతదేశ ఫిలాసఫీలో భాగంగా ఉన్నటువంటి ఒక టాలరెన్స్ అనే ప్రిన్సిపల్ను పూర్తిగా బీజేపీ పక్కన పెట్టి పనిచేస్తుంది. చాలా కట్టర్ వాదంతో పనిచేస్తారు. తర్వాత అది చాలా భయానకంగా ఉంటుంది. తర్వాత ఒక మెజారిటేరియన్ వాదం మీద పనిచేస్తుంది, అందులో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంది అనేటువంటి ఈ అపవాదాన్ని కూడా మహిళలను జాతీయ స్థాయిలో నాయకత్వంలో పెట్టడం ద్వారా ఇన్ని రకాల అంశాలను రేపు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్. దక్షిణాది ప్రాంతాలలో రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఒక పెద్ద ఛాలెంజ్ రేపు అనవచ్చు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పెట్టడం ద్వారా ఇవాళ రేపు జగన్ కూడా ఒక పెద్ద థ్రెట్టే. అంటే ఇప్పుడు అక్కడ వైఎస్ షర్మిల ఉన్నారు, జగన్ ఉన్నారు, ఇద్దరు అన్న చెల్లెలు. ఇక్కడ కేటీఆర్కు తర్వాత కవితకు రాజకీయంగా అంతర్గతం అనేది చాలా బహిర్గతం అయిపోయింది. ఒక రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతుంది. కాబట్టి మీ పార్టీలోనే స్త్రీలను గౌరవించేటువంటి సంస్కృతి మీకు లేదు అని ప్రాంతీయ పార్టీలను కూడా అనవచ్చు. అట్లాగే పురుషాధిపత్యం రేపు రాబోయే కాలానికల్లా రేపు ఒక టీడీపీనో జనసేనకో బీజేపీకి మళ్ళీ ఏదైనా రాజకీయంగా వైరుధ్యాలు ఏర్పడితే మొత్తం మీరు అందరూ పార్టీ పుట్టినప్పటి నుంచి కుటుంబ పార్టీ మీ నాయకత్వంలో ఉంటుంది, మీరు మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వరని ఈ మొత్తం లోకల్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీని కూడా విమర్శ చేయడానికి కూడా రేపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు, ప్రాంతీయ స్థాయిలలో ప్రాంతీయ పార్టీలకు, కులానికి ఆల్టర్నేటివ్గా కులం అనే సామాజిక న్యాయాన్ని కులం ద్వారా సాధించాలనుకుని ఒక ఎజెండాను తయారు చేసుకొని వస్తున్న కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారత పేరు మీద సామాజిక న్యాయం అనే సూత్రాన్ని వాళ్ళు సైద్ధాంతీకరించడానికి ప్రజలకి ఒక బలమైన ఆల్టర్నేటివ్ వాదాన్ని ముందు పెట్టడం కోసం బహుశా ఈ బీజేపీ పార్టీకి 45 సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయిలో మహిళలను అధ్యక్షురాలుగా పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చూడాలి మరి. నిజంగానే ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఆ ముగ్గురులో ఎవరినైనా తీసుకుంటారా, లేదంటే అనూహ్యంగా కేరళ నుంచో కర్ణాటక నుంచో ఎవరైనా పికప్ చేస్తారా తెలియదు. బట్ ఒకటి మాత్రం ఈసారి ఖచ్చితంగా మహిళను జాతీయ స్థాయిలో నాయకురాలుగా పెట్టాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టుంది. తప్పకుండా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా నా వరకు ఒక జాతీయ పార్టీకి ఒక మహిళలను అధ్యక్షురాలుగా పెట్టాలనే ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఇందాక వివరించిన అనేక విషయాలు రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉన్నప్పటికీ బట్ తప్పకుండా భారత రాజకీయాలలో ఒక స్త్రీని జాతీయ స్థాయిలో నిలబెట్టి ఆమె నాయకత్వంలో లక్షలాది మంది పనిచేయడానికి మానసికంగా సిద్ధం చేయడం అనేటువంటిది నిజంగా ఒక ఆహ్వానించే పరిణామమే. కాకపోతే జాతీయ స్థాయిలో ఒక మహిళలను అధ్యక్షురాలుగా పెట్టి అంటే ఒక్కరిని జాతీయ స్థాయిలో నాయకులుగా పెట్టినంత మాత్రాన దేశంలో ఉన్న మహిళలను అందరినీ గౌరవించినట్ట, దేశంలో మహిళా సాధికారత అంటే ఒకరికి వస్తేనే వచ్చినట్ట అంటే అట్లా కాదు. బట్ సింబాలిక్ పాలిటిక్స్లో కూడా ఒక 50 సంవత్సరాల తర్వాత ఒక జాతీయ పార్టీ
ఒక గుణాత్మకమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతుందన్నప్పుడు దేశం తప్పకుండా దాన్ని ఆహ్వానించవలసిందే. ఆహ్వానిస్తూనే దాని మీద రాజకీయ పరంగా అంటే మహిళలను ముందు పెట్టి మహిళలను అణిచివేస్తామంటే కలదు. కాబట్టి 2019లో మోహన్ భగవత్జీ చెప్పినట్టు అటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇంకా చాలా క్రియాశీలకంగా ఇంకా చాలా గుణాత్మకంగా సంస్థాపరంగా వ్యవస్థాపరంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా స్త్రీల పట్ల మహిళల పట్ల ఇంకా చాలా ప్రజాస్వామీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అటువైపు బయట ఉన్న సంస్థలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు.